ఇన్ని రోజులు ఈ టేస్ట్‌ని ఎలా మిస్ అయిపోయాంరా అనిపించేలా ఉంటుంది. ఇలా చేసుకొని తిన్నారంటే బిర్యానీ అంటే ఫేవరెట్ అనేవాళ్ళు కూడా నెక్స్ట్ టైమ్ దీనికే ఫ్యాన్స్ అయిపోతారు. అంత టేస్టీగా ఉంటుంది. ఇంతకేంటని చెప్పలేదు కదా! పచ్చిమిర్చి, టమాటా రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో మీకు కూడా చెప్తాను రండి. ఫస్ట్ స్టవ్ పైన పాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కారం లేని పచ్చిమిరపకాయలు 10-15 వేసుకోవాలి. అలాగే 4 టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి వేగేటప్పుడే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి, టమాటా బాగా సాఫ్ట్‌గా అయిపోయిన తర్వాత 2 ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఉంటే గనక ఉసిరికాయ సైజ్ అంతా చింతకాయ తక్కువ వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకొని కిందికి దించేసుకోండి. ఇవి చల్లారిపోకుండా వేడిగా ఉన్నప్పుడే పప్పు గుత్తితో కానీ లేదంటే రోట్లో కానీ వేసి ఇలా పచ్చడిలాగా మెదిపేసేయాలి. అలాగే కావాలంటే కొద్దిగా వేయించిన పల్లీల పొడి కూడా వేసుకోవచ్చు. ఫైనల్‌గా వెల్లుల్లి వేసి దంచుకున్నారంటే పచ్చడి రెడీ అయిపోతుంది. అద్భుతంగా ఉంటుంది. ట్రై చేయండి.